పిల్లలకు స్కూల్ పిల్లలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం. విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీకి టెండర్లు పూర్తి. యూనిఫామ్, బూట్లు, బెల్ట్, బ్యాగ్, నోటు పుస్తకాల పంపిణీకి చర్యలు వచ్చే విద్యా సంవత్సరం నుంచే అందజేస్తామంటున్న ప్రభుత్వం. నూతన టెండర్ విధానం వల్ల గతంతో పోలిస్తే 63.79 కోట్లు ఆదా. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శుభవార్త. ప్రభుత్వం ఉచితంగా విద్యార్థులకు అందజేసే స్కూల్ కిట్ల రెడీ అవుతూ ఉన్నాయి. తాజాగా ఆయా కిట్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం టెండర్లకు పిలవగా గతంలో కంటే నాణ్యమైన కిట్లను తక్కువ ధరకే టెండర్లు గుత్తేదారులు అయితే దక్కించుకున్నారని అధికారులు చెబుతూ ఉన్నారు. నూతన టెండర్ల ద్వారా దాదాపు 64 కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతుందని కూడా చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో జగనన్న విద్యా కానుక పేరుతో కిట్లను పంపిణీ చేయగా కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్గా పేరు మార్చి పంపిణీ చేస్తుంది. అయితే గతంలో కంటే నాణ్యమైన వస్తువులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్రతి విద్యార్థికి ఒక బ్యాగు, ఒక జత బూట్లు, బెల్టు, 3 జతల యూనిఫామ్ క్లాతు, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు ఉచితంగా ఇవ్వనున్నారు. ఇక దీనికి సంబంధించిన టెండర్లు కూడా పూర్తి కావడంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీటి పంపిణీ చేయాలని చెప్పేసి విద్యాశాఖ భావించిందనమాట. ఇది అందరికీ తెలిసే విధంగా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. సో మనకి జూన్ నుంచి స్కూల్ స్టార్ట్ అయితే జూన్ నుంచి అందరికీ కూడా ఇవన్నీ కూడా ఉచితంగా అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.